కార్తీక మాసం ఆరంభ వేళ శ్రీశైలంలో భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి నవంబర్ 21 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కార్తీక మాసం మొత్తం శ్రీ స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలు నిలుపుదల చేశారని ఆలయ అధికారులు చెప్పారు. శని, ఆది, సోమ ప్రభుత్వ సెలవులు, కార్తీక పౌర్ణమి రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. ఇదే సమయంలో శ్రీశైలం వచ్చే భక్తులకు కీలక సూచనలు చేశారు. శ్రీశైలంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో గర్భాలయ సామూహిక అభిషేకాలు రద్దు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి నుంచి సాధారణ రోజుల్లో 3 విడతలుగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. నవంబర్ 14న శ్రీశైలంలో మొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 31న కృష్ణమ్మకు నదీ హారతి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణం నిర్వహిస్తామన్నారు. కార్తీక దీపారాధనకు ఆలయ ఉత్తరమాడ వీధిలో గంగాధర మండపం వద్ద భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతిరోజు విడతల వారీగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చన నిలుపుదల చేయనున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. కాగా యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో తెలిపారు. ఇదే సమయంలో మహానంది, యాగంటి, కాలువబుగ్గ, ఓంకారం క్షేత్రాల్లో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ కూడా పెరిగింది. శ్రీశైలం పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు చేసి దీపాలు వెలిగిస్తున్నారు. అటు ఏపీఎస్ఆర్టీసీతో పాటుగా టూరిజం శాఖ శ్రీశైలంకు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ప్రకటించారు.